హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. సెకండ్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ క్వశ్చన్ చూస్తే మనకు మార్కప్ అనేది 45.45% ఉంది. డిస్కౌంట్ 6.25% ఉంది. ప్రాఫిట్ కానీ లాస్ పర్సెంటేజ్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ని సాల్వ్ చేసే ముందు అసలు మార్కప్ అంటే ఏంటి? మార్కప్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాప్కి వెళ్ళి ఒక షర్ట్ని కొన్నప్పుడు షర్ట్లో మనకు ఒక ట్యాగ్ కానీ ఒక లేబుల్ కానీ ఉంటుంది కదా, అందులో ఒక ప్రైస్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా అక్కడ 150 అని మెన్షన్ చేసింది అనుకోండి, దాన్ని మనం మార్కప్ అని అంటాం. డిస్కౌంట్ అంటే ఏంటిదంటే, మార్కప్లో 150 ఉంది కదా, దాన్ని నేను తక్కువ చేసి ఇస్తున్నాను. అంటే 150కి ఉన్నది 100కి ఇస్తున్నాను అంటే నేను అట్లా డిస్కౌంట్ తక్కువ చేసి ఇస్తున్నాను కాబట్టి దాన్ని మనం డిస్కౌంట్ అంటాం. దీన్ని సాల్వ్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది, సింపుల్ ఫార్ములా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఇది అనేది డెసిమల్లో ఉంది, ఇది డెసిమల్లో ఉంది. సో ఫస్ట్ మనం ఇవి రెండింటిని ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలి. ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలంటే 45.45% ఇది 6.25%లో ఉంది. సో దీన్ని నేను 2 పార్ట్స్గా చేస్తున్నాను. ఆల్రెడీ ఈ వీడియో చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఏమవుతుందంటే 45 ప్లస్ ఇది 5/11 అవుతుంది. ఇది 6 + 25 అంటే 1/4 అవుతుంది. సో ఇక్కడ ఇంటూ ఇక్కడ ప్లస్ చేస్తే 500/11, ఇక్కడ పర్సెంటేజ్ ఉంది కాబట్టి డివైడెడ్ బై 100 చేస్తున్నా. ఇక్కడ ఇంటూ ఇక్కడ ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 25/4, ఇక్కడ పర్సెంటేజ్ ఉంది కాబట్టి డివైడెడ్ బై 100 చేస్తున్నా. సో ఇది ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేస్తే ఇది 5/11 వస్తుంది, ఇది 1/16 వస్తుంది. ఫార్ములా ఏంటిదంటే A - B - A × B. ఇది ఫార్ములా. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అని వస్తుంది. ఏ అంటే ఇది, బి అంటే ఇది. ఓకేనా? 5/11 - 1/16. ఓకేనా? నెక్స్ట్ 5/11 × 1/16. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే క్రాస్ మల్టిప్లికే చేస్తున్నాం. 5, 16. ఓకేనా? ఇది ఇలా, నెక్స్ట్ ఇది ఇలా చేస్తే ఇది 80 - 11, దీని ఇంటూ ఇది చేయాలి. చేస్తే 176 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎలా ఉంది? మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఈ పైన రెండింటిని ఇంటూ ఇవి రెండింటిని ఇంటూ చేయాలి. ఓకేనా? 5 1s 5 అవుతుంది, 11 16s 176 అవుతుంది. ఓకేనా? ఇది 176 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కింద ఎలా ఉంది? 80 - 11 - 5 ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇవి రెండింటిని చేయాలి, ఇక్కడ వచ్చిన వాల్యూని దీంతో మైనస్ చేయాలి. చేస్తే 64 వస్తుంది. ఇవి రెండింటిని డివైడ్ చేయండి, డివైడ్ చేస్తే 36.36% వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ కామెంట్ చేయండి.